లైంగిక సమస్యలు చాలా రకాలు ఉంటాయి. ముందు ఎమోషనల్ బాండేజ్ ఉండదు. ఈ అబ్బాయి ఏదో మాట అంటే అమ్మాయి ఇంకేదో మాట అనడం అక్కడి నుంచి మొదలవుతూ ఉంటుంది. ఈ లైంగిక సమస్యలు లేకపోతే ఫౌండేషన్ బాగా ఉండి ఇద్దరి మధ్యలో ఒక అవగాహన ఉండి అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది. సో పెళ్ళైన కొత్తలో అబ్బాయి ఒక ఇంటి నుంచి, అమ్మాయి ఇంకో ఇంటి నుంచి ఓ 20 ఏళ్ళో, 30 ఏళ్ళో పెరిగి వస్తారు. వాళ్ళు పెరిగిన వాతావరణం గానీ, వాళ్ళ ఇంటి పద్ధతులు గానీ, ఈ అమ్మాయికి కొత్త. ఈ అమ్మాయి ఇంట్లో పెరిగిన పద్ధతులు ఆ అబ్బాయికి కొత్త. సో అడ్జస్ట్‌మెంట్‌కు కొంత టైం పడుతుంది. ఈ లోపల వీళ్ళకు గనుక శృంగారం కూడా అసంతృప్తిగా ఉంటే ఒక రకమైనటువంటి ఈసడింపు మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూశాను. ఆ అమ్మాయి అడుగుతుంది, "ఏం బిర్యానీ తిన్నప్పుడు లేదా? మధ్యాహ్నం అంత బిర్యానీ తిన్నావు కదా! ఇప్పుడు రాత్రిపూట చేయడానికి నీకేం రోగం" అని. సో అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ఓపెన్ అప్ అయిపోయి దే ఆర్ ఆస్కింగ్, "ఎందుకు శృంగారం చేయట్లేదు? నాతో చేయకుండా ఇంకెవరితోటైనా చేస్తున్నావా? ఏం ప్రాబ్లమ్ ఉంది నీకు?" ఈ మధ్యకాలంలో నా దగ్గరికి చాలామంది భార్యలు కూడా భర్తను తీసుకొని వచ్చి, "సార్ ఈయన లాస్ట్ ఇయర్ చేసినంత బాగా చేయట్లేదు. సంథింగ్ వెంట్ రాంగ్ విత్ హిమ్." ఇట్లాంటి కంప్లైంట్స్తో వస్తున్నారు. ఇట్స్ వన్ వే గుడ్ ఆల్సో. ఎందుకంటే శృంగారం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగేది. ఒక వ్యక్తి మధ్య జరిగేదాన్ని శృంగారం అనరు. దాన్ని మాస్టర్బేషన్ అంటారు. సో శృంగార సమస్యలు రకరకాలు ఉంటాయి. కొంతమందికి మానసికమైనటువంటివి ఉంటాయి. చాలామందికి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకప్పుడు దీన్ని అంతా కూడా మానసికం అనుకునేవాళ్ళు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ అండర్ ది హ్యాట్ అని చెప్పేవాళ్ళు. అది కాస్త అండర్ ది బెల్ట్ అయిపోయింది. సో ఒకప్పుడు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు అనుకునేవాళ్ళు మనం చెప్తే సరిపోతుంది అని. తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత ఈ సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కూర్చొని చెప్తే వేరే వాళ్ళ సంగతి ఎలా ఉన్నా అసలు మన సంగతి ఏంటి? మనం ఎందుకు చేయలేకపోతున్నాం కొంత వయసు వచ్చిన తర్వాత అని క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు కొన్ని టెస్టులు వగైరా చేసుకుంటే వాళ్ళకి తెలిసింది ఏమిటంటే రక్త ప్రసారం కనీసం 30 మిల్లీమీటర్లు, 25-30 మిల్లీమీటర్ల స్పీడ్తో రక్తం వస్తే కానీ అంగం గట్టిపడదు అని. సో దీన్ని పీనల్ డాప్లర్ స్టడీ అంటారు. సో ఇట్లాంటి కొన్ని టెస్ట్ల వల్ల ఈ మధ్యకాలంలో బాగా తెలిసి వచ్చింది ఏమిటంటే ఇదంతా కూడా వాస్కులర్ రక్తం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ రక్త ప్రసారము రకరకాల కారణాలతో చెడిపోతుంటుంది. ఒకటేమో ఏజ్తో చెడిపోతుంది, రెండోది ఫ్యాట్ ఎక్కువైనప్పుడు చెడిపోతుంది, మూడోది కోవిడ్ అనే వ్యాధి మన దేశంలో అందరికీ వచ్చింది. జ్వరం రాకపోయినా, వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఈ కోవిడ్ పురుగు మన శరీరంలో ఉండడం వల్ల రక్తనాళాలన్నింటినీ కూడా డ్యామేజ్ చేయడం వల్ల అంగానికి రక్తం సరఫరా లేదు. కోవిడ్ రాకముందు 70 ఏళ్ళకు వచ్చే హార్ట్ అటాక్ 15-20 ఏళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో వింటున్నాం మనం. సో ఇలా మల్టిపుల్ కారణాల వల్ల అంగస్తమన సమస్యలు దాన్ని పరిష్కరించలేకపోతే ఇద్దరి మధ్యలో గొడవలు, ఒక్కొక్కసారి సూసైడ్, మర్డర్స్ దాకా పోవడము. ఈ మధ్యకాలంలో మనం మధ్యప్రదేశ్లో ఒక అమ్మాయిని, తను లాయరే, అమ్మాయిని చంపేసి ఫిషా అనుకుంటా అమ్మాయి పేరు, అమ్మాయి అత్తగారు గిరిబాల అని ఇదివరకు డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేశారు. సో వారి మీద ఆ మర్డర్ కేసును సుప్రీంకోర్టు డైరెక్ట్గా సుయోమోటోగా వాళ్ళే తీసుకొని దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దే వాంటెడ్ టు హష్ ఇట్ అప్. అబ్బాయి తరఫు వాళ్ళు ఆ మర్డర్ను హష్ చేయడానికి ట్రై చేశారు. సుప్రీంకోర్టు ఏమో దాన్ని వాళ్ళే డైరెక్ట్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయిస్తున్నారు. సో ఈ మర్డర్స్ ఎందుకు అవుతున్నాయి? యూజువల్గా సెక్స్ కనుక చక్కగా ఉంటే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఒక అట్రాక్షన్ కంటిన్యూ అయిపోయి ఆ అమ్మాయికి చీమ కుట్టినా వీడు బాధపడిపోతాడు, ఈ అబ్బాయికి చిన్న ములుగుచ్చుకున్న అమ్మాయి బాధపడిపోతుంది. ఆ పరిస్థితి నుంచి మర్డర్స్ చేసే పొజిషన్ దాకా వస్తుంది. మన దేశంలో ప్రతి నిమిషానికి 16 మంది అమ్మాయిల్ని పాపం మర్డర్ చేస్తున్నారట. సో రోజు ఎంతోమంది అమ్మాయిలు చంపబడుతున్నారు. సో దీనికి ముఖ్య కారణం ఆ అబ్బాయికి ఉన్నటువంటి శృంగార సమస్యలు. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ ఒక హయ్యర్ క్యాస్ట్, హై ఎడ్యుకేటెడ్ గ్రూప్ ఆఫ్ లేడీస్ని వెళ్ళి అడిగారు, "అమ్మాయి మీరు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు" అని. వాళ్ళు చెప్పిన ఆన్సర్ వింటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అతను శృంగారం చేస్తాడో లేదో నమ్మకం లేదు. అతను ఒక గడివాం దగ్గర కుక్కలాగా ఉంటాడు, వేరే వాళ్ళని చేయనీయడు, ఆయనను చేయడు. తర్వాత గొడవలు. ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు, కనుక మేము పెళ్ళిళ్ళే చేసుకోము, ఎంజాయ్ చేసుకుంటే ఎంజాయ్ చేసుకుంటాము, లేదా పడుకోవాలంటే పడుకుంటాం, నిద్రపోవాలంటే నిద్రపోతాం, అంతేగాని పెళ్లి చేసుకొని
ఆ మూసలోకి వెళ్ళి మార్నింగ్ 7 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి రాత్రి 7 గంటల దాకా పనిచేసి లక్షల లక్షలు జీతాలు తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనేమో కుర్చీలో కూర్చొని టీవీకి ఒక రిమోట్ ఛానల్ ఉంటే దాని నెంబర్ నొక్కుంటూ కూర్చుంటే నేనేమో అంట్లు తోమాలి, వంట చేయాలి, బట్టలు ఉతకాలి, పని మనిషి రాకపోతే ఇవన్నీ నేనే చేయాలి. దీనికి తోడు అత్తగారు మామగారు వాళ్ళ డిమాండ్స్, ఇదంత పెద్ద న్యూసెన్స్ ఉంది. మ్యారేజ్ ఈజ్ నాట్ వర్త్ ఫర్ ఏ మోడర్న్ ఉమెన్ అని చెప్పారు. సో శృంగార సమస్యలు ఫిజికల్గా ఉంటాయి, మెంటల్గా ఉంటాయి. చాలామంది మగవాళ్ళకు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఏంటంటే అంగం గట్టిపడుతుంది కదా అనుకుంటారు. ఈ గట్టిదనంలో కూడా తేడాలు ఉంటాయి. అవసరం వస్తే 500 గ్రాముల బరువు మోయగలిగినంత శక్తి ఉంటేనే అది లోపలికి వెళ్తుంది. అలా కాకుండా ఇలా ఉన్నదనుకోండి, ఇది మోయలేని పరిస్థితి ఉంటే అది లోపలికి వెళ్ళలేదు. సో హార్డ్నెస్ అనేది, రిజిడిటీ అంటాం దీన్ని, యాక్సిలరిటీ అంత హార్డ్గా ఉంటేనే వెళ్ళగలదు. దీనికోసమని మందులు ఉంటాయి, వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ట్యాబ్లెట్స్ పనిచేయని వాళ్ళకు కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి, షాక్ వేవ్ ఉంటుంది. ఇవి ఏవి పనిచేయకపోతే లోపల ఒక రాడ్ వేసి కుట్లేస్తాం. దీంట్లో మెటల్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిల్వర్ మెటల్ ఉంది, కొన్ని స్టీల్ మెటల్స్ కూడా ఉంటాయి, రకరకాల మెటల్స్ ఉంటాయి. సో ఏదో రకంగా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు దీనికి ఇన్ని సొల్యూషన్స్ ఉండేవి కాదు. ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఇవేవి నాట్ అవైలబుల్. ఇప్పుడు బాగా పాపులర్ అయినాయి, చాలా అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళకైనా, హార్ట్ అటాక్ వచ్చిన వాడికైనా, స్టెంట్ పడ్డ వాడికైనా, ఈవెన్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు కూడా ఈ పినల్ ఇంప్లాంట్ పెట్టడానికి అవకాశం ఉన్నది. కనుక దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి. ఒకప్పుడు ఇంతమంది డయాబెటాలజిస్టులు ఉండేవాళ్ళు కాదు. మనకి ఇప్పుడు దేశంలో చాలామంది ఎండోక్రైనాలజిస్టులు అవైలబుల్ ఉన్నారు. మేము కుట్టే దారాలు కూడా కొత్తవి, వైక్రిల్ అని ఇట్లాంటివి వచ్చినవి. ఒకప్పుడు ఓన్లీ క్యాట్గట్ ఉండేది. చాలా మార్పులు వచ్చాయి. కనుక ఇప్పుడు దీంతో పాటు మనకు ఏ హెల్ప్ కూడా ఉంది. ఇవన్నిటి వల్ల మనం మంచి రిజల్ట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.